మనం చెప్పింది 12,500 ఇస్తామని 4 సంవత్సరాలలో 50,000 రూపాయలు ఇస్తాము అని చెప్పి మనం ఎన్నికల ప్రణాళికలో చెప్తే ఆ చెప్పిన దానికన్నా మిన్నగా 5 సంవత్సరాల పాటు రైతులకు ఖచ్చితంగా ఇది అమలు చేస్తూ 12,500 రూపాయలని చెప్పింది ఏదైతే చెప్పామో దాన్ని 13,500 కూడా చేసి ఏకంగా చెప్పిన 50,000 అని చెప్తే 13,500 ఇంటూ 5 సంవత్సరాల కింద ఏకంగా 67,500 ఇచ్చి చెప్పిన దానికన్నా మిన్నగా ప్రతి రైతన్నకు 17,500 రూపాయలు ఎక్కువగానే ఇచ్చిన ప్రభుత్వంగా మన ప్రభుత్వం ఉంది అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. రైతు కష్టం తెలిసిన ప్రభుత్వంగా ఈ 5 సంవత్సరాలలో ప్రతి అడుగు కూడా రైతన్నలకు మంచి చేసే విధంగా, రైతన్నల పెట్టుబడి ఖర్చు తగ్గించే విధంగా, రైతన్నలకు తోడుగా నిలబడే కార్యక్రమం దిశగా అడుగులు వేశాం. దాదాపుగా 19 లక్షల మంది రైతన్నలు, వారందరికీ కూడా మంచి జరిగిస్తూ 9 గంటల పాటు పగటిపూటే నాణ్యమైన కరెంట్ ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతూ ఉన్నది కూడా ఈ 57 నెలల కాలంలోనే. అసలు మనం అధికారంలోకి రాకమునుపు ఇలా పగటిపూటే రైతన్నలకు 9 గంటల పాటు ఉచిత కరెంట్ ఇచ్చే పరిస్థితే లేదు, అవకాశమే లేదు. ఎందుకనంటే ఫీడర్లలో ఆ కెపాసిటీ లేదు. ఆ ఫీడర్ల కెపాసిటీ పెంచకపోతే ఇది ఇచ్చే అవకాశమే లేదు. ఆ పెంచడానికి మరో 1,700 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే తప్ప, ఫీడర్ల కెపాసిటీ పెంచితే తప్ప రైతులకు పగటిపూటే 9 గంటలు విద్యుత్ ఇచ్చే పరిస్థితే లేదు అని చెప్పి అధికారులు చెప్పినప్పుడు ఆ 1,700 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేసి రైతన్నలకు పగటిపూటే ఈరోజు 9 గంటల పాటు రైతన్నలకు ఉచిత కరెంటు, నాణ్యమైన కరెంటు ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతూ ఉన్నది కూడా కేవలం ఈ 57 నెలల కాలంలోనే. ఇలా ఒక్క రైతుకు మాత్రమే దాదాపుగా ఈ 19 లక్షల మంది ఈ రైతన్నలకు మాత్రమే ఈ పంపు సెట్ల మీద ఏదైతే ఆధారపడి వ్యవసాయం చేస్తూ ఉన్న ఈ రైతన్నలకు మాత్రమే ఈ 9 గంటల పాటు ఉచిత విద్యుత్ పగటిపూటే ఇచ్చే కార్యక్రమం ఏదైతే జరుగుతూ ఉందో ఇదొక్క కార్యక్రమమే దాదాపుగా ప్రతి రైతన్నకు 45,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఈ ఒక్క కార్యక్రమం ద్వారా రైతన్నకు మేలు జరుగుతూ ఉంది. ఈ ఒక్క కార్యక్రమం ద్వారా పగటిపూట 9 గంటల పాటు ఈ రైతన్నకు వచ్చే ఉచిత విద్యుత్ కార్యక్రమం ద్వారా సంవత్సరానికి దాదాపుగా 9,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ప్రతి రైతన్నకు కూడా మంచి చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఎప్పుడూ చూడని విధంగా, రైతన్నలకు ఎప్పుడూ కూడా జరగని విధంగా ప్రతి రైతన్నను కూడా తాను పండించిన మొత్తం వ్యవసాయ ఉత్పత్తులు, వ్యవసాయ పొలాన్ని అన్నీ కూడా ఒక ఆర్బీకే పెట్టించి ఆ ఆర్బీకే ద్వారా ఆ ప్రతి ఎకరాన్ని ఆ ప్రతి సచివాలయం పరిధిలో దాన్ని ఈ క్రాప్ చేసి ఆ ఈ క్రాప్ ఆధారంగా ప్రతి రైతన్న తాను ఏదైతే పంట వేసాడో ఆ ప్రతి పంటను కూడా ఇన్సూరెన్స్ కవరేజ్లోకి పూర్తిగా తీసుకొని వస్తూ ఆ రైతన్న తరపున బీమా ప్రీమియం కట్టాల్సిన సొమ్ము కూడా రాష్ట్ర ప్రభుత్వమే కడుతూ మొట్టమొదటిసారిగా దేశంలో కూడా ఎక్కడ జరగని విధంగా రైతుల తరపున బీమా ప్రీమియం కూడా కడతా ఉన్న ఏకైక రాష్ట్రం కూడా మన రాష్ట్రం మాత్రమే అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. ఈ 57 నెలల కాలంలోనే ఇది కూడా జరుగుతూ ఉంది. ఇంతకుముందు ఎప్పుడు జరిగేది కాదు. ఇంతకుముందు రైతన్నలకు బీమా ప్రీమియం అసలు ఉందా అనేది కూడా తెలిసేదే పరిస్థితి లేదు. కొంతమంది రైతులు మాత్రమే క్రాప్ లోన్ తీసుకునే కార్యక్రమం ఎప్పుడైతే జరుగుతుందో ఆ క్రాప్ లోన్ ఇచ్చేటప్పుడు మాత్రమే బీమా ప్రీమియం కింద బ్యాంకులు ఇన్సూరెన్స్ ప్రీమియం సొమ్మును కూడా కట్ చేసుకొని రైతులకు ఇచ్చే పరిస్థితి. మరి ఏ రైతన్నా కూడా బ్యాంకుకు పోని పరిస్థితే ఉంటే, ఏ రైతన్నకు అయినా కూడా లోన్ రాని పరిస్థితే ఉంటే ఆ రైతన్నకు ఇన్సూరెన్స్ గురించి తెలిసే పరిస్థితే లేదు, ఇన్సూరెన్స్ కట్టే పరిస్థితే లేదు, ఇన్సూరెన్స్ కట్టించుకున్న పరిస్థితులే లేవు. ఈ మాదిరిగా రైతన్న పూర్తిగా నష్టపోతా ఉన్న పరిస్థితిని పూర్తిగా చెక్ పెడుతూ ప్రతి రైతన్నను కూడా ఆటోమేటిక్గా తాను పంట వేసిన వెంటనే గ్రామ సచివాలయంలో ఈ క్రాప్ ద్వారా పూర్తిగా ఇన్సూరెన్స్ కవరేజ్, పూర్తిగా ఇన్సూరెన్స్ ప్రీమియం రైతుల తరఫున కూడా కట్టాల్సింది కూడా ప్రభుత్వమే కడతా ఉన్న పరిస్థితి మొట్టమొదటిసారిగా ఈ 57 నెలల కాలంలోనే జరిగింది అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే ప్రతి రైతన్నకు
పెట్టుబడి సహాయంగా డబ్బులు ఇవ్వడమే కాకుండా ప్రతి రైతన్నకు కూడా 0 వడ్డీ వర్తింపచేస్తూ ₹1,00,000 దాకా క్రాప్ లోన్స్ కూడా 0 వడ్డీ వర్తింపచేస్తూ పెట్టుబడికి సహాయం కూడా 0 వడ్డీకే ఇప్పించే కార్యక్రమం కూడా జరిగింది కూడా మన